హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నా ఛానల్లో మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పాత్రలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దానిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని అది కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు మూత పెడుతున్నానండి. ఆ తర్వాత ఆ మూత ఎందుకు పెట్టానంటే పచ్చివాసన పోయే వరకు ఉంచుతున్నానండి. ఆ తర్వాత మూత తీసి కొంచెం కలియబెట్టి తర్వాత టమాటాలు వేసానండి. ఆ టమాటా కొంచెం మగ్గాక మటన్ కూడా వేసుకున్నానండి. తర్వాత మొత్తం కలిపి ఒకసారి గరిటతో మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలండి. అప్పుడు మటను కొంచెం క్రిస్పీగా కొంచెం మటను మగ్గుతుందండి, కొంచెం మెత్తబడుద్ది ముక్క. ఆ తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మూత పెట్టి వదిలేయాలండి. అప్పుడు ఆయిల్ మనం మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. అప్పుడు కొంచెం ప్రిపేర్ అయినట్టే కూర మనకి. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడే ఉంది ఏంటంటే మనం అందరూ మామూలు చల్లనీళ్ళు పోస్తారు కదండి, చన్నీళ్ళు మామూలుగా కూరలో ఉడకడానికి. కానీ నేను అలా కాదండి, మటన్ ముందుగా ఉడకపెట్టలేదు కాబట్టి నా స్టైల్లో వేడి నీళ్ళు పక్కన బాగా మరక్కాయాలండి. బాగా తెరులుతూ ఉంటాయి చూస్తారండి వేడి నీళ్ళు, వాటిని బాగా తెరలాలండి నీళ్ళు. ఆ తెరలే నీటిని తీసుకొచ్చి ఈ మటన్లో పోసేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ముక్క విడిలిపోతుందండి. అంటే ముక్క ఇలా మనం పట్టుకుంటే అది విరిగిపోతుందండి. అప్పుడు బాగుంటుందండి ముక్క. అప్పుడు మనం ఉడకపెట్టకపోయినా ఈ విధంగా పోస్తున్నాం కాబట్టి ముక్క చాలా మెత్తగా వస్తుందండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వేడి నీళ్ళని పోసేసి ఒకసారి తిప్పేసి మనం మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుందండి కూర మాత్రం. మనం ఈ కూరలో టమాటాలు కూడా వేసామండి, ఎందుకంటే నీచు వాసన కూడా ఏమీ ఉండదండి. టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ అయినా చికెన్ అయినా. చికెన్లో కూడా మనం టమాటాలు వేస్తే నీచు వాసన పోతుందండి. ఈ లెమన్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు చూసారా మటను ఇంకా మూత తీసేసరికి మొత్తం మగ్గిపోయింది. దాంట్లో కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసి ఆపేయడమే.